Next, party program. A party organized in a course, okay. Input format is size of the array, then read elements of the first guest array, in guest array and out guest array. Print highest guess available in an array based on hours. ఇక్కడ వాడు ఏం తీసుకోమన్నాడంటే 2 ఇన్పుట్స్ తీసుకోమన్నాడు. ఒక అరే సైజ్ తీసుకొని 2 అరేస్ తీసుకోమన్నాడు. ఓకే, ఫస్ట్ అరే ఇన్ గెస్ట్ అన్నాడు, సెకండ్ అరే అవుట్ గెస్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అంటే చెప్పాడు చూడండి. The party is organized in a limited time. The number of guests entering and leaving the party every hour is represented as elements. అంటే ఎవ్రీ అవర్ ఎంటర్ అయిన వాళ్ళు లీవ్ అయిన వాళ్ళు. ఫస్ట్ అవర్లో 7 మెంబర్స్ వచ్చారని 1 గెస్ట్ బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ అవర్లో ఎంతమంది ఉన్నట్టు 6 మెంబర్స్ అయింది. సెకండ్ అవర్లో అసలు ఏ పర్సన్ రాలేదండి, కంటిన్యూస్ ఉన్నాయి కాబట్టి 6 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. సెకండ్ అవర్లో అసలు ఎవరు లేదంటే 6 బట్ 2 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి 4 మెంబర్సే ఉన్నట్టు. థర్డ్ అవర్లో 5 మెంబర్స్ వచ్చారు, అంటే ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 9 మెంబర్స్ అవుతున్నారు. 9 మెంబర్స్ వచ్చిన తర్వాత 1 మెంబర్ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి 8 మెంబర్స్ ఉన్నట్టే. నెక్స్ట్ అవర్లో 1 మెంబర్ వచ్చాడు, అంటే 8 + 1 అంటే 9 మెంబర్స్ అయ్యారు, బట్ 3 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి 6 అయింది. నెక్స్ట్ అవర్లో 3 మెంబర్స్ వచ్చారు, అంటే 9 అయ్యారండి, బట్ 4 మెంబర్స్ వెళ్ళిపోయారు, అంటే ఎంత ఉన్నారండి 5 మెంబర్స్. ఇందులో హైయెస్ట్ మెంబర్స్ కౌంట్ చెప్పమంటున్నాడు. ఇందులో హైయెస్ట్ మెంబర్స్ ఏ టైంలో ఉన్నారండి, థర్డ్ అవర్లో ఉన్నారు 8 మెంబర్స్ అని. వాడు చెప్పమన్నది అదండి, హైయెస్ట్ ఎవరన్నా చెప్పమంటాడు అంతే. ఓకే, అంటే ఇక్కడ 2 అరేస్ తీసుకోవాలి సైడ్ బై సైడే కాబట్టి. ఓకే, ఐ వాంట్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ యూజింగ్ పైథాన్. n equals to int of input of, then first array in guest అనేది తీసుకున్నాం అనుకోండి. in equals to a equals to whatever variable, list of map of int comma input of dot split of, like b equals to int of list of map of int comma input of dot split of. Then I want to find the highest guest. res equals to ఫస్ట్ ఎంత అనుకుంటారంటే 0 అనుకోండి, అంటే ఎవరు గెస్ట్ అంటే 0 గెస్ట్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు 2 సైజెస్ ఈక్వల్ కాబట్టి ఫర్ i in range of n. Okay, first array is a, second array is b. Then I want to find res equals to a of I minus b of I అని. అంటే ఫస్ట్ అరే ఫస్ట్ లిస్ట్ మైనస్ ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ సెకండ్ లిస్ట్ ఫస్ట్ ఎలిమెంట్. బట్ సెకండ్ టైంకి వచ్చేటప్పటికి ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ కంటిన్యూ, అంటే ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ రిజల్ట్ కంటిన్యూ అవ్వాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఆర్ఈఎస్ ప్లస్ ఏ ఆఫ్ ఐ మైనస్ బి ఆఫ్ ఐ. ఓకే ఓకే, రిజల్ట్ ఈక్వల్స్ టోటల్ గెస్ట్ అన్నది చెప్పడానికి టీఓటీ అది తీసుకున్నాను నేను. ఇప్పుడు టీఓటీ కూడా 0 తీసుకోండి. ఇప్పుడు మీరు ఎవరిని కంపేర్ చేస్తారంటే ఆర్ఈఎస్తో కంపేర్ చేయండి. ఇఫ్ ఆర్ఈఎస్ లెస్ దాన్ టీఓటీ అయితే ఆర్ఈఎస్ ఈక్వల్స్ టు టీఓటీ, హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఆర్ఈఎస్లో వాల్యూ కన్నా టీఓటీ హైయెస్ట్ ఉందనుకోండి, అదే ఆర్ఈఎస్ అనుకోండి అంతే. ప్రింట్ ఆర్ఈఎస్ టీఓటీ ఈక్వల్స్ టు టీఓటీ ప్లస్ నాట్ ఆర్ఈఎస్, అంటే ప్రీవియస్ టోటల్ ప్లస్ ఫస్ట్ అరే మైనస్ సెకండ్ అరే. ఓకే, 100% యాక్సెప్టెడ్. అంటే లాస్ట్ టోటల్ క్యారీ చేసుకుంటూ రావాలి, అందువల్ల టోటల్ ఈక్వల్ 0 అన్నాం. బట్ రిజల్ట్ అనేది ఏంటంటే హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్ఈఎస్ అనేది తీసుకున్నాం.